సో ఇవి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా పార్ట్నర్స్కి, ఆడియన్స్కి, స్టూడెంట్స్కి, ఆ తర్వాత గెస్ట్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, ఆర్ట్స్, కల్చర్, ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్లో వాళ్ళకంటూ తనదైన ప్రత్యేకమైన స్థాయిలో తనకంటూ రికగ్నైజేషన్ పొందిన నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సో ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఫోక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ పర్ఫార్మ్ బై ద బ్యూటిఫుల్ గ్రూప్ బై Sirisha. Guys, give a big round of applause. So I welcome Sirisha group for performing the song Folk Dance. Music please.
జనరల్గా నేషనల్ యూత్ డే అంటే జాన్ 12న గుర్తొస్తుంది, బట్ ఇట్ ఈస్ ద ఎండింగ్ సెరమనీ. జాన్ 12th కదా చేసుకోవాలి, ఏంటి ఈ రోజు అంటారా? దిస్ ఇస్ అన్ ఎండింగ్ సెరమనీ. సో స్వామి వివేకానంద్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అతను ఎన్నో గ్రేట్ కార్యక్రమాలు చేస్తారు. అట్ ద సేమ్ టైం అతని నాలెడ్జ్ గురించి ఇండియా వైడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అతను ప్రతి ఒక రేంజ్లో పేరుంది. సో అలాంటి సాధనతోని ఇప్పుడు యూత్ అంతా ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమమే National Youth Day 2024. So the next performance is from classical dance group, which is performing by Sri Vallika, Sanjana and Tanvi on the song of Andhra Natyam. Guys, give them a big round of applause. Song please.
వావ్, దట్ వాస్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో ఫోక్ సాంగ్ అండ్ క్లాసికల్ సాంగ్తో రెడీగా ఉన్న టీమ్. సో అందుకన్నా ముందు అసలు స్వామి వివేకానంద బర్త్డే గురించి అందరూ తెలుసు. హిస్ బోర్న్ ఇన్ 12th Jan. సో ఎనీబడి నోస్ ద ఇయర్ ఎవరికైనా గుర్తుందా? గూగుల్ ఓపెన్ చేసి చెప్పడం కాదు. సో ఎనీవే, సో అట్లీస్ట్ ఐడియా ఈ ఇయర్లో బోర్న్ అయ్యి ఉన్నారని గైస్, యూ ఫస్ట్ పైన బెంచెస్లో కూర్చున్నారు. అట్లీస్ట్ ఒక ఆన్సర్. నో వన్? ఎవరైనా చెప్పగలిగితే చేయండి. సో ఇంకెందుకులే, నేనే చెప్పేస్తాను. హిస్ బోర్న్ ఇన్ ఇయర్ 1863 ఇన్ కోల్కతా. సో అతని గురించి మాట్లాడుకుంటే చాలా కొటేషన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. మెనీ కొటేషన్స్ ఇప్పటి వరకు జనరేషన్ ఫాలో అవుతారంటే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్. సో అలాంటి డెడికేషన్ కల్చర్తోని నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ లైక్ అంత పర్ఫార్మెన్స్ అంటే మనం రీచ్ అవ్వడం కొంచెం కష్టం. కాకపోతే మన స్థాయిలోని ఆర్ట్, కల్చర్, ఎడ్యుకేషన్ ప్రతి కార్యక్రమంలో తనకంటూ స్థాయిలో ప్రతి ఒక్కరు సేవలు చేసుకుంటూ ముందుకి సాగిస్తూ అండ్ ప్రతి యూత్కి ఏ ఫీల్డ్లో ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళకి ఎన్నో ఇయర్స్గా వాళ్ళ సేవలు అందిస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా అవార్డ్ ఫంక్షన్ at the occasion of the Swami Vivekananda సందర్భంగా చేస్తున్నారు. So guys, give a big round of applause for the team and for the audience who have came here and join on this ceremony. సో అందుకే మనకి ఇక్కడ స్పెషల్ గెస్ట్ కూడా అతి త్వరలో వస్తున్నారు. సో స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది నేను అనౌన్స్ చేస్తాను. డాక్టర్ బంద ప్రకాష్ MLC గారు అండ్ లైట్నింగ్ ఆఫ్ ద క్యాండిల్ శ్రీ బొగ్గరాపు దయానంద్ గారు అండ్ స్పెషల్ గెస్ట్ బాబు మోహన్ గారు అండ్ ద స్పెషల్ ఇన్విటీస్ కే భాస్కర్ గారు, SM హుసానీ గారు అండ్ అనుప్రసాద్ మ్యామ్ వెరీ సూన్ ఆన్ ద గెస్ట్గా వస్తున్నారు. సో వాటికన్నా ముందు ఫస్ట్ అసలు ఈ ఈవెంట్ దేని గురించి అనేది అందరికీ తెలుసు. సేవా కార్యక్రమాల గురించి యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాను. సో సేవా కార్యక్రమాలు వచ్చేసరికి వాళ్ళు చేసిన సేవలు మైట్ బీ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ సెగ్మెంట్స్ కావచ్చు, లైక్ ఇన్ ఆర్ట్ కానీ కల్చర్ కానీ. దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్. సో వాటిలో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. ఫ్యూచర్లో ఎవరు ఏ స్థాయిలో నిల్చుంటారో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అడుగులోని వాళ్ళకుంటూ ఒక సక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ సక్సెస్ని గుర్తించుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ద నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి మనకు రెడీగా ఉన్నారు విత్ క్లాసికల్ కూచిపూడి డాన్స్, చిన్నారి డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. సో గైస్, లెట్స్ ఎంజాయ్. చిన్నపిల్ల డాన్స్ చేస్తే ఎవరికి నచ్చదండి, అందరికి కూచిపూడి డాన్స్ అంటే తెలుగు వాళ్ళ డాన్స్. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద చిన్నారి డాన్స్. వాళ్ళకి ఎందుకంటే మీ చెప్పట్లే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా అనిపిస్తుంది. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద కూచిపూడి డాన్స్ టీమ్. అందరికీ సుస్వాగతం. మీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేని ఎవరు ఉండరు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే. భారత ప్రభుత్వం ఆధార్ కార్డు తయారు చేయాలన్నప్పుడు ఏం పేరు పెట్టాలన్నారు. ఈ శ్లోకం నుంచి ఆధార్ అనే పదం తీసుకొని సంస్కృతం, ప్రపంచంలో ఎవరికి ఏ పేరు ఏ పదం అవసరం పడ్డా సంస్కృతం నుంచి తీసుకుంటారు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే. చాలా సంతోషం. శ్రీ స్వామి వివేకానంద అమ్మా నాన్న పెట్టిన పేరు నరేంద్ర దత్త. ఇప్పుడే మనకి ఇక్కడ చెప్పారు 1863 జన్మదినం 12వ తారీఖు జనవరి. మీరందరూ విన్నారు, అందరికీ తెలుసు. ఆ రోజు సంక్రాంతి పండుగ. మరి మీరు నమ్ముతారా? 1863 శ్రీ స్వామి వివేకానంద జన్మించిన 12వ తారీఖు జనవరి సంక్రాంతి పండుగ. మీరు నమ్ముతారా నమ్మరా? 72 సంవత్సరాలకు ఒక్కసారి మన పండుగ ఒక రోజు ముందుకు జరుగుతుంది. అప్పుడు 12వ తారీఖు జనవరి ఉంది. 72 సంవత్సరాల తర్వాత 13వ తారీఖు జనవరి. దాని తర్వాత మీకు ఇక్కడ కాస్త సీనియర్స్ ఉంటే
14వ తారీఖు జనవరి కూడా మీకు తెలుసు. ప్రస్తుతం 15వ తారీఖు జనవరి. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటే 72 సంవత్సరాల తర్వాత అది 16వ తారీఖు పోతుంది. మీ అందరికీ చెప్పాను, స్వామి వివేకానంద తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్ర దత్త. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన దేశ ప్రధాని అందరం మోడీజీ అని పిలుస్తాం, కానీ అతని పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ. ధన్యవాదములు మీ అందరికీ. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి శ్లోకాన్ని చదువుతున్నాను. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. వండర్ఫుల్ స్పీచ్. నా ఇప్పుడు మనకి చక్కగా క్లాసికల్ గ్రూప్ డాన్స్ ఆంధ్ర నాట్యం గురించి పర్ఫామ్ చేశారు. వాళ్ళ టీంకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆన్ టు ద డయాస్ ప్రెసిడెంట్ నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ హేమంత్ గారు ఆన్ టు ద డయాస్ ప్లీజ్. వరుణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. folk dance perform cheyenge. Poojita and team ready on us. So guys, give a big round of applause. DJ Raju MKR DJ Raju MKR
క్లాస్ మళ్ళీ గట్టిగా చెప్పట్లేదు. వన్స్ గెస్ట్ వచ్చాక మళ్ళీ టీమ్కి మళ్ళీ డాన్స్ ఉంటుంది. సో గైస్ బీ రెడీ, కాస్ట్యూమ్స్ అయితే మార్చండి. అండ్ నౌ లెట్స్ వెల్కమ్ ఆర్ అదర్ టీమ్. ఇంకా చిన్నారు టీం గురించి మనం వెయిట్ చేస్తున్నాం. విత్ ఇన్ 5 minutes మనం ఇంకా సాంగ్కి ఇంకా ఫార్వర్డ్గా వెళ్తాం. దానికన్నా ముందు ఫస్ట్ మనకి ఇప్పుడు ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ గుర్తొచ్చేది ఏంటి? మూవీస్ అండ్ సినిమాస్. కానీ నిజంగా మూవీస్ అండ్ సినిమాస్, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ అంటే పెయింటింగ్స్ ఉన్నాయి, దాంతోపాటు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఉమెన్ కానీ ఎవరైనా లైక్ హౌస్లో ఉండిపోయి వాళ్ళు చాలామంది ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుని మళ్ళీ వచ్చి నడిపించారు. సో వాళ్ళందరినీ ఇంతవరకు సేవ్ చేసిన నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్కి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. So now I would like to welcome Varun Garu. Please come on to the dais for talking a few words on this occasion as the Chief Coordinator of the Nava Bharat Nirman Foundation. So guys, give him a big round of applause. So, sir, మీ మాటలో నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ గురించి అండ్ స్వామి వివేకానంద మీ మాటలో కొంచెం మాట్లాడారు. My good name is Varun. I am social activist. I am doctorate in I am Varun. I am social activist. నేను అన్ని సోషల్ సర్వీస్ అవార్డు ఈవెంట్స్ అలా చేసుకుంటాను. కనీసం ఇప్పటికి ఒక 50 అవార్డులు తీసుకున్నాము. నాకు మొత్తం ఆర్గనైజింగ్ సోషల్ సర్వీసు ఈ నవభారతి ఫౌండేషన్లో జాయిన్ ఒక 3 months జాయిన్ అయ్యాను. మన నవభారత ఫౌండేషన్లో కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నా ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్రెడీ ఒక 50 NGOsలో వర్క్ చేస్తాను. కోఆర్డినేటింగ్స్ మొత్తం సోషల్ సర్వీస్, ఇంకా అనాథ ఓల్డేజ్ హోమ్స్, ఆ సోషల్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఇప్పటికి ఒక 45 అవార్డు తీసుకున్నాను. ఇది నవభారతి ఫౌండేషన్లో చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మన స్వామి వివేకానంద అంటే ఒక వివేకుడు. మన ఈ ఒక దైవం లెక్క పూజిస్తాం. ఒక స్వామి వివేకానంద కొటేషన్స్ కానీ ఎన్నో గురువుల ఒక మంచి అనుభవ వివేకానంద స్వామి వివేకానంద గురువులకి ఎలా బోధించాలి, ఒక ప్రతి ఒక్క ఎన్నో శ్లోకన్స్ కానీ చాలా బాగుంటాయి. ఒక స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే అసలు మనకి చాలా ఉంటాయి. ఇలాంటి వివేకానందులు మనం ఇలాంటి అవార్డ్స్ తీసుకోవటం ఒక చాలా గొప్పతనము. ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఎంత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు నా యొక్క ధన్యవాదాలు. Not only this, many events coordinate చేస్తాను. నేను అందరినీ వై ఇంట్రడ్యూస్ చేశానని డౌట్ మీకు ఇంకా ఉండొచ్చు. సో ఎందుకంటే కల్చరల్ కోఆర్డినేట్స్ చాలా వరకు ఈవెంట్స్కి కల్చరల్ కోఆర్డినేట్స్ లైక్ ఇప్పుడు జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్స్ గురించి చాలా దాదాపు 20 అవార్డ్ ఫంక్షన్స్కి అతనే కోఆర్డినేట్ చేశారు. సో ఎవ్రీ కోఆర్డినేషన్స్లోని ప్రతి ఒక్కరు సేవలు చేసి చాలామంది వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ చేసినప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రతి దగ్గరుండి కేర్ చేసుకొని ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా చేసినందుకు సాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. ఎందుకంటే ఇంకా ఈవెంట్స్ గురించి మీరు ఏమైనా కోఆర్డినేట్ చేసుకోవాలంటే సార్తో మాట్లాడచ్చు. వాణి గారు వీసీ యాంకర్ నాకు 4 years నుంచి పరిచయం. మేడం వచ్చి చాలా సీరియల్స్ యాక్టింగ్ పరంగా యాక్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు లైవ్స్ కావాలన్నా, వేరే ఆర్గనైజింగ్ ఈవెంట్స్కి యూట్యూబ్ ఛానల్స్ కావాలన్నా, లైవ్ కావాలన్నా ఒక మీడియా పరంగా మొత్తం ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ చాలా సపోర్ట్ చేస్తారు మేడం. వాణి గారు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్లో మీకు చీఫ్ కోఆర్డినేటర్గా ప్రమోట్ అయినందుకు guys give a big round of applause, hearty congratulations sir. And now coordinators from the Kasturiba College నుంచి మనతో మాట్లాడడానికి మన నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ గురించి ఈరోజు ఈవెంట్ గురించి షేర్ చేసుకుని I would like to call Kumari T. Navyashree. Navyashree, please come on to the dais. కాలేజ్ జోష్ ఉండాలి ఇక్కడ అమ్మా. సో గాయ్స్ గట్టిగా చెప్పట్లు ఉండాలి, చెప్పండి వాళ్ళు మూడుకోవాలా లేదా. కాలేజ్ గురించి ఫ్రెండ్స్ గురించి I'm from Kasturba Gandhi Degree College, and as we are celebrating Youth Day celebration now,
we have to know that the biggest youth organization is NCC. We have 15 lakh students in NCC, and we focus on overall development like personality development, leadership skills, courage, and etc. And we have celebrated 75 years of NCC this year. It not only shows that celebration, but also it has been designed that we should always develop our personality, which will affect our futures. As our missile man, APJ Abdul Kalam, said that we should always dream big. And I feel NCC gives me that opportunity to dream big and to achieve that dreams with all my soft and physical skills that I have learned in NCC. Thank you and Jai Hind. About what's the speech you have given it. So guys, with a big round of applause, Malik గట్టిగా చెప్పండి. NCC టీమ్కి ప్రతి ఒక్కరికి అసలు ఏంటి ఎడ్యుకేషన్ గురించి ప్రతి చక్కగా మాట్లాడిందని నవ్య హార్టీ కంగ్రాచులేషన్స్. డాన్స్ పర్ఫామ్ చేయడానికి అలిగిరి నందిని సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి మన చిన్నారి పాప రెడీగా ఉంది. సో గైస్ గివ్ a big round of applause for her. Give her a big round of applause. గట్టిగా చెప్పండి, ఎంకరేజ్ చేద్దాం. నీ పేరు? సమీక్ష. కొంచెం సాంగ్ ఆపరా. ఓకే సార్, సాంగ్ ప్లీజ్. నిత్య వీణా ముపలాలరుంటి మదాలక మంజుల విలాత మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసామరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోదసే కుల్కుమరాగశోణే పుండ్రేక్షో పాసాంకుశ పుష్పమాణహస్తే నమస్తే జగదేక మాతః నమస్తే జగదేక మాతః హరిగిరి నందిని నందిత మోదిని త్రిత్వ వినోదిని నందినతే జయ
చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు guys. MD Glean Tech and Beneficiary FL Solution. So guys, give a big round of applause. గట్టిగా చెప్పండి. We welcome you sir from the occasion of Nav Bharat Nirman Foundation, on the occasion of the Swami Vivekananda Director, all our groups of companies. We welcome you sir from the Nav Bharat Nirman Foundation on the occasion of Swami Vivekananda. Guys, give a big round of applause. గట్టిగా చెప్పండి. And our special guest, Swami Vivekananda National Youth Award winner, Dr. A. Sandhya, BDS, MDS, Managing Director of SS Dental and Polyclinic, Shad Nagar. So guys, give a big round of applause. We welcome you ma'am on this occasion of the Nav Bharat Nirman Foundation. And our special guest. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేస్తారు డాక్టర్ కట్టం భాస్కర్ గారు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్ శ్రీ హనుమాన్ టెంపుల్ అమీర్పేట్. సో గైస్ ఇన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వి వెల్కమ్ యూ సార్. పర్ఫార్మ్ చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. సో అలాంటి కృష్ణుడి మీద పాట అంటే అదొక అద్భుతమైన ఫీలింగ్. సో వీటిని పర్ఫార్మ్ చేయడానికి మనతో పాటు వచ్చారు అంటే దేర్ ఆర్ మెనీ స్ట్రగల్స్. ప్రతి ఒక్కరికి ఎకనామికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్స్ చాలా మందికి అవసరం. సో అలాంటి సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు ఇంత రేంజ్లో వచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి నవభారత్ అండ్ సేవలు చేసిన ప్రతి పురస్కారం అందుకున్న అవార్డర్స్ అండ్ యూత్ అవార్డ్స్ అందుకు సరి ఐడియాస్ లేదా వరుణ్ గారు సో వాళ్ళ సాంగ్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు. సో వీటి గురించి మాట్లాడే ముందు అవేర్నెస్, అవగాహన. ఈ 10 రూపాయల నోట్ను మనం అందరం వాడుకుంటాం ప్రతి సమయాన్ని. ఇది కాస్త ఇప్పుడు తయారైంది. ఇంతకుముందు కూడా ఈ 10 రూపాయల నోటు మనం అందరం వాడుకుంటాం ప్రతిరోజు ప్రతి సమయాన్ని. ఎవరైనా లెక్క పెట్టి నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా మీ దగ్గర ఉంటాయి నోట్లు, లెక్క పెట్టండి. దీనిపైన భాషలు వృద్ధులు అని ఉన్నాయి. కొత్త నోటు ఉన్నా పర్వాలేదు, దీనిపైన కూడా భాషలు వృద్ధులు అని ఉన్నాయి. లాంగ్వేజెస్ ప్రింటెడ్ ఆన్ దిస్ నోట్. హౌ మెనీ? నేను 15 అంటున్నాను. ఇది కరెక్ట్ ఆర్ రాంగ్? మీరు లెక్క పెట్టి చెప్పండి. 20 రూపీస్ తీసుకోండి, 50 రూపీస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అయితే 10 రూపాయలు ఎందుకు చెప్పానంటే ఇది తప్పకుండా అందరం వాడు. నేను చెప్పింది కరెక్టా కాదా, అవునా కాదా చూడండి. ఎన్ని భాషలు ముద్రలు ఉన్నాయి? ఎవరైనా కరెక్ట్ చెప్తారా? దీనే అవేర్నెస్ అంటారు, అవగాహన. మనం ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఎక్కడ కార్యక్రమానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా ఇప్పుడు కూడా మీరు సరిగ్గా చేసుకోండి. నేను ఇక్కడ నిలబడి వేదిక మీద మాట్లాడినా, ఈ స్టేజ్ మీద, మరి నేను సరిగ్గా మాట్లాడినా కాదా? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నేనే అనలైజ్ చేసుకుంటాను. వేదిక నాకు అవకాశం ఇచ్చారు, నేను సరిగ్గా మాట్లాడినా లేదా, ఇంకా బాగా మాట్లాడేది ఉండేనా అని. ప్రతి వాళ్ళము సమయస్ఫూర్తి, వాక్చాతుర్యము ఇవన్నీ కలిగి ఉండి నమ్మిక, ట్రస్ట్, ప్యూరిటీ, స్వచ్ఛత, అన్సెల్ఫిష్. మంచి గ్రంథాలయం ఉంది, బుక్ స్టాల్ ఉంది, అలాగే మెడిటేషన్ ఉంది. అక్కడ కూడా ఇలాంటి ప్రాంగణం ఉంది. అక్కడ కూడా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అవకాశం ఇచ్చిన పాలక వర్గానికి మీ అందరికీ ధన్యవాదములు. గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫర్ ద బృందావనం. సో వీడియో పర్ఫార్మ్ చేయడానికి గ్రూప్ డాన్స్ రెడీగా ఉంది. సో గైస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ శ్రీ లహరి క్లాసికల్ డాన్స్ నుంచి పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఔరా ఔరా సాంగ్ గురించి Then
పర్ఫార్మెన్స్. సో ఈ రోజు మన గెస్ట్ వచ్చేసరికి స్వామి వివేకానంద సేవా పురస్కార్ అందుకుంటున్న డాక్టర్ సి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్. చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. సో నిజాం కాలేజ్ నుంచి మన ముందుకు వచ్చేసారు. సార్, వి వెల్కమ్ యూ సార్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ ఒకేషన్ ఆఫ్ స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవానికి స్వాగతం, సుస్వాగతం సార్. సో గైస్, గట్టిగా చప్పటితో స్వాగతిద్దాం. And I would like to welcome P. Ujjwal Chandra, Vice President, Telangana Citizens Council. Sir, we welcome you, sir, on the occasion of Nav Bharat Nirman Foundation, on the occasion of Swami Vivekananda Jayanti Mugimpu Utsavaniki Swagatam, Suswagatam, sir. Thank you, sir. And our special guest, Swami Vivekananda National Youth Award అందుకోవడానికి ఈ ఒకేషన్లో జాయిన్ అయిన మనతో పాటు ఉన్నారు మణికుమార్ రామశెట్టి గారు, మేనేజింగ్ డైరెక్టర్, ఎప్సిలాన్ ఇన్ఫినిటీ సర్వీస్ తరఫు నుంచి. సార్, వి వెల్కమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫ్రమ్ ద ఒకేషన్ ఆఫ్ ద నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ తరఫున స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవానికి వచ్చేసిన మన స్పెషల్ గెస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పటి వరకు చూసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా వరకు పిల్లలు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు కదా. సో ఇంకా క్లాసికల్ ఫోక్ ఇవన్నీ అయిపోయాయి, కానీ ఇవన్నీ చూసేసరికి మా కాస్త కృష్ణుడి సాంగ్ మీద కూడా బృందావనం స్టైల్లో డాన్స్ ఉంటే ఎంత బాగుంటుంది, ఆ మజా వేరు. సో వాటి గురించి గట్టిగా. సో వెల్కమ్ 2 minutes మనకి టీమ్ అయితే రెడీగా ఉంది. సో గైస్, we will welcome the team and this team from Sri Lahari Classical Dance for the Brindavanam song from the Krishna song. So guys, give a big round of applause. గట్టిగా చప్పట్లు. Song please. ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా, మనసును చూడకనే మాటలు వితరకనా.
తెగ లోకాల పాలుడు గోపాలుడు మాయను దూరము చెప్పిన గీతాచార్యుడు తలచిన వారియగా కదగని మధుర సుధా గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు సారయ్య అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలల మానయ్య అందెల కందడితో గుండెలు ముడిపెనుగా నవ్వుల రంగులతో ముంగి మెరిపెనుగా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే MLC గారు Deputy Chairman, Telangana. So now I'd like to welcome our special Swami Vivekananda Jayanti ముగింపు ఉత్సవానికి స్వాగతం సుస్వాగతం సార్. Guys, give a big round of applause. ఈ రోజు వచ్చిన మన స్పెషల్ అండ్ చీఫ్ గెస్ట్ ఫర్ ది లైట్నింగ్ అండ్ ల్యాంప్ గురించి మనతో పాటు ఈ రోజు ఈ ఒకేషన్కి జాయిన్ అయ్యారు. ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేశారు, వాటి గురించి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. లేకపోతే రికగ్నైజేషన్ ఇచ్చి ప్రతి ప్రోగ్రామ్కి ఆ తర్వాత ప్రతి సేవలు చేసే ఆర్టిస్ట్ కానీ లేకపోతే సైన్స్ కానీ సోషల్ కానీ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రత్యేకమైన పేరుతో వాటికంటూ స్థానంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న బి దయానంద్ సార్కి గైస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆన్ దిస్ ఒకేషన్ సార్. గట్టిగా చెప్పట్లేదు. అండ్ వరుణ్ గారికి అండ్ ది కోఆర్డినేటర్స్ అండ్ కుమారి కుసుమ దేవిశ్రీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తూ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గైస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ద ఎంటైర్ నవభారత్ నిర్మాణ్ టీమ్. Making a great performance on the occasion of a Swami Vivekananda youth occasion. So youth గురించి మాట్లాడుకుంటే జనరల్స్ని వాళ్ళని సేవలు చేయడం చాలా కష్టమైన పనే, కానీ చాలా ఈజీగా మనం చేయగలం. వాళ్ళు ఎవరు ఏంటి మెంటాలిటీ అనేది చాలా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అని, ఎందుకంటే బచ్పన్ చూసుంటారు అండ్ దే ఆర్ ద స్టార్స్ హూ గోయింగ్ టు రాక్ ద నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ లెవెల్. సో అలాంటి యూత్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ తమరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమర్థమైంది? ఎనీవన్ మ్యామ్ ప్లీజ్. We can know ourselves more if we talk to ourselves. In a day, otherwise you miss meeting an intelligent person in the world. Talk to yourself. నిజంగా నీ గురించి నువ్వు మాట్లాడుకుంటే ఈరోజు మాట్లాడేదాన్ని చెప్తున్నా. వై దిస్ వర్డ్ ఇస్ మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా మనలో మనం ఎప్పుడు ఎంతమంది మాట్లాడుకుంటామండి? చాలా తక్కువ. అకార్డింగ్ టు దిస్ జనరేషన్ 24 గంటలు ఫోన్తో మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ, కానీ మనతో మనం మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎడ్యుకేషన్ ఇస్ ఈమె గురించి చెప్పుకోవాలంటే షీ ఇస్ అట్ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి బుక్స్ రాస్తూ వాళ్ళ నాలెడ్జ్ ఎలా మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ వీటి గురించి ప్రతి ఆర్టికల్స్. సో we welcome you ma'am on the occasion of Navabharat Nirman Foundation from నేను అటు నుంచి అయ్యాను. I understand, I'm sorry. So I would like to welcome Mistress Jakula garu onto the dais. Jakula garu onto the dais. Guys, so here, all the dignitaries, I'm very, very happy and privileged to see you all here on the occasion of closing ceremony of Swami Vivekananda. I really posed a question, right, to all the youngsters present here. Yes? Yes, students, come on. Yes? So, what was the quote? Talk to yourself once in a day, otherwise you may miss meeting an intelligent person in the world, right? So, ఎక్కడైనా పోతే తను ఒక క్వశ్చన్ అడిగేవాడు, హ్యావ్ యూ సీన్ గాడ్? హ్యావ్ యూ సీన్ గాడ్? అరే వీడేంట్రా బాబు,
దేవుణ్ణి చూసారా అంటున్నాడు, వీడేమో పిచ్చోడా అని అంటున్నాడు. See, are you gone mad? Everybody used to ask him, have you gone mad? So once when Ramakrishna Paramahamsa was going there, so Swami Narendra posed the same question to him, have you seen God? Ramakrishna Paramahamsa replied, yes, I have seen God. If you want to see the God, come with me. Then he became the disciple of Sri Ramakrishna Paramahamsa. God is nowhere, God is in us. We are the God. Aham Brahmasmi. Vinnara eppudaina? Yes, we are the gods. God is in our, which is connected to our soul. Yes, my dear students? Yes? Yes or no? Yes, we know about our thing, ourselves, right? Your country. Just question yourself, who am I? What am I? I'm a teacher. What I have to do? I have to give good education to my students. If you are a police officer, serve good. If you are a doctor, save lives. If you are a lawyer, justify. That is the thing only you can do your nation. Okay? So I don't take much time or else you people will feel bored. So only message I can give to students here is be yourself, do yourself, be loyal and be truthful. Jai Hind. Thank you all. So much. That's a wonderful and valuable speech given by her. So, Mr. Jakala Garu, thank you so much on this occasion joining and making this evening most beautiful. So guys, give them a big round of applause. గట్టిగా చప్పట్లు, నిజంగా చప్పట్లే కాదు, వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఫ్యూచర్లో చాలా మనతో పాటు ఉన్నారు. సో జస్ట్ నౌ షీ హ్యాస్ అరైవ్డ్ అండ్ ది పీడియాట్రిస్ట్ న్యూనాటాలజీ నుంచి. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం. మ్యామ్, ఈరోజు నవభారత్ నిజాం ఫౌండేషన్ లైక్ స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవానికి వచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం ఫ్రమ్ ద NBNF నుంచి. ఆయన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో అనేది అందరికీ తెలుసు. సో అలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేసినందుకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. యాక్చువల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అని తను చెప్పింది. నేను ఎప్పుడు అదే సూత్రం పాటిస్తూ ఉంటాను. అందరినీ ఆన్లైన్లో నేను ఒక కోవిడ్ టైంలో చాలామందికి బయటకు వెళ్ళడానికి జిమ్స్ అన్నీ క్లోజ్ అయినాయి. సో నా గురించి చెప్పాలంటే నేను అథ్లెటిక్స్లో స్టేట్ రిప్రజెంట్ చేశాను. సో మెనీ ఫిట్నెస్ ఛాలెంజెస్ విన్ అయ్యాను. అంటే ఏదైనా సరే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. మనం ఏదైనా ఒక ఫీల్డ్ ఎంచుకున్నాము అంటే దాని మీద ఫోకస్ పెట్టాలి. డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా డబ్బు ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఉంటేనే ఏదైనా సరే. సో హెల్త్ గురించి నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. కోవిడ్ టైంలో జిమ్స్ అన్నీ క్లోజ్ అయినాయి. చాలామంది నన్ను అడిగారు అనమాట, మేడం ఏం చేయాలి అని. 2 years అంటే నేను చాలా టీవీ ఛానల్స్లో చెప్తూ ఉంటాను, చాలా ఛానల్స్లో చెప్తూ ఉంటాను. 2 years నేను రోజు 40 minutes ఆన్లైన్ ఫేస్బుక్ నుంచి లైవ్ ఇచ్చేదాన్ని అనమాట. అంటే మన ఇమ్యూనిటీని అలా బూస్ట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటేనే మన హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే పైన ఎన్ని తాగుతున్నాము, ఏం తింటున్నాము అనేది కాదు, ఇంటర్నల్గా హెల్త్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనం తినే డైట్, ప్రతిరోజు మనం తినే డైట్ అంతా కౌంట్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ హెల్తీగా ఉండాలి. ఇప్పుడు చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు జిమ్స్లో చనిపోతున్నారని చాలామంది, ఎవరైనా ఏదైనా జిమ్లో చనిపోయారంటే ఫస్ట్ మీడియా నా దగ్గరికి వస్తుందన్నమాట దాని గురించి మాట్లాడడానికి. సో మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, మన డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తినే ప్రతిదీ కౌంట్ అవుతుంది. ప్రతి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి కాదు, మన బాడీలో ఫ్యాట్ లాస్ అనేది అవ్వాలి. ఓకే, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ బయట ఫుడ్స్ ఏం తినద్దని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, కలర్స్ వేసిన ఫుడ్స్ కానీ, హెవీ సాల్ట్ కానీ, షుగర్స్ కానీ, అంటే మీకు స్వీట్ తినాలని ఉంటే డేట్స్తో కానీ, బెల్లంతో కానీ, లిమిట్ పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెఫిన్ పదార్థాలను తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ అండ్ ధూమపానానికి మొత్తానికి ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పాల్సి వస్తుంది స్మోకింగ్ చేయొద్దని అబ్బాయిలతో పాటు. సో అవన్నీ అవాయిడ్ చేయండి. ఎర్లీగా స్లీప్, మన స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా మన హార్ట్ మీద డిపెండ్ పడుతుందన్నమాట. సో 10-10:30 కల్లా
చక్కగా పడుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయండి, అవుట్డోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్ కాదు, అవుట్డోర్ గేమ్స్ ఫిజికల్ యాక్టివిటీ. వాకింగ్ చేయండి ఏమీ చేయలేని వాళ్ళు, స్విమ్మింగ్ చేయండి, షటిల్ ఆడండి, ఎనీథింగ్, జిమ్ చేయండి, యోగా చేయండి, ఎనీథింగ్. డిసిప్లిన్గా 1 అవర్ మాత్రం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తీసుకోండి. మనం చిన్నప్పటి నుంచి అన్నీ తినే పెరిగాం. సో మనం ఏమి ఫ్లూయిడ్స్ తాగి ఉండాలి, లేకపోతే ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండండి. అన్నీ తినండి, లిమిటెడ్ పోర్షన్లో తినండి, అంటే టైం టు టైం తినండి. లంచ్ 1 o'clock కల్లా క్లోజ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. ప్రతి మీల్లోనూ మీరు ఒక ఫ్రూట్ సలాడ్ కానీ వెజిటబుల్ సలాడ్ కానీ యాడ్ చేసుకోండి. ఫైబర్, ప్రోటీన్ చక్కగా ఉండేలా చూసుకోండి. డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయండి, మైదా రిలేటెడ్ అవాయిడ్ చేయండి. డిన్నర్ మ్యాక్సిమం 8 o'clock కల్లా క్లోజ్ చేయండి. మీ స్ట్రెస్ని ఎప్పుడైతే మీరు తగ్గించుకున్నారో మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఎందుకంటే సాల్ట్ అనేది కూడా చాలా చాలా హార్ట్ని వీక్ చేస్తుంది అనమాట. ఇలా సబ్జెక్ట్లోకి వెళ్తే చాలా చాలా ఉంటాయి. Raju, MKR. DJ Raju MKR.
చేయడానికి మన ముందు ఉన్న నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ హేమంత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ టు ఆనర్ ఆల్ ద గెస్ట్స్. Guys, give a big round of applause. Hello everyone. Welcome to National Youth Day 2024. On the birth anniversary of Swami Vivekananda, we are organizing National Youth Day. So, I welcome Chief Guest Dr. Banda Prakash MLC Garu. Please come on to the dais. He is a Deputy Chairman Telangana Legislative Council and ex-MP Rajya Sabha. Guys, గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం. ప్లీజ్ గివ్ a big round of applause. గట్టిగా చప్పట్లు ప్లీజ్. And I welcome special invitee Dr. Katkam Bhaskar Garu, Trust Board Member, Sri Hanuman Temple, Amirpet. Guys, give a big round of applause. గట్టిగా చప్పట్లు. We welcome you sir onto the dais. And the main inspiration to the youth and fitness guru and influencer and social worker Anuprasad Garu, please come in the dais. ఇతని గురించి చెప్పాలంటే ఈజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ రాజ్యసభ, ఎంపీ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చైర్మన్ అండ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్. ఇప్పుడు రాజ్యసభ వరకు వెళ్ళడం అంటే ఎన్నో కార్యక్రమాలు కానీ సేవలు కానీ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని తన వాళ్ళనుకుంటూ తన స్థాయిలో ముందుకు వెళ్తూ నడిపిస్తూ తనకంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఇంత సింపుల్గా ఉండి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెసింగ్ అరౌండ్ టు ద డయాస్ ఫర్ ద జ్యోతి ప్రజ్వలన సెరమనీ. ఇప్పుడు మనం చీఫ్ గెస్ట్తో పాటు స్టార్ట్ చేద్దామని కోరుకుంటున్నాం. యూత్ డే 2024 సెలబ్రేషన్స్కు రాజ్ నారాయణ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హేమంత్ స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవాలు బొగ్గులకుంట సరస్వత పరిషత్లో జరుగుతున్న ఈ అవార్డీస్కు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ ముదిరాజు గారు, అదేవిధంగా ఓగారు దయానంద్ ఎమ్మెల్సీ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా మిత్రులకు అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ స్వామి వివేకానంద కార్యక్రమాలు యువతకు ఎన్నో మార్గదర్శకాలలో ఖచ్చితంగా విజయాలు చేయాలి అంటే కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఉన్నత స్థానాల్లో అధిరోహిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Katkam Bhaskar Garu to say few words on this occasion. అందరికీ నమస్కారాలు. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న మన బండా ప్రకాష్ గారికి, మరి మన అన్నగారైన ఎమ్మెల్సీ దయానంద్ గారికి, నాతోటి ముందున్న వాళ్ళందరికీ నా యొక్క వందనాలు చెప్తున్నాను. ముందుగా మనం నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ వాళ్ళకు ఒక కృతజ్ఞత తెలుపుతున్నాను.
ఉత్తముని వివేకము నడిపిస్తుంది, మధ్యముని అనుభవం నడిపిస్తుంది, అధముని అవసరం నడిపిస్తుంది. అది ఎలా సాధ్యమంటే ఎరుకతో సాధ్యము, కృషితో సాధ్యము, మేధతో సాధ్యము, పట్టుదల సాధ్యము. నేను అనేది తెలియకపోతే, మనం గురించి తెలియకపోతే, మనల్ని నడిపించే చైతన్యం గురించి తెలియకపోతే, చైతన్యం లేకపోతే అంతర్గత దివ్యాంతం తెలియదు. అంతరంగంలోని దివ్యం తెలియకపోతే మనిషి మహానీయులని ఎన్నటికీ సాధ్యం కాదు. అలాగే ఈరోజు మన యొక్క నేషనల్ యూత్ డే ముగింపు సందర్భంగా మన యొక్క స్వామి వివేకానంద యొక్క అవార్డ్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం చేసే కృషి యువజన సంఘం వాళ్ళ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. జాతీయ యువజన దినోత్సవం అంటారు. ఎందుకంటే లేవండి, మెలకొనండి, మరియు గమ్యం చేరేదాకా ఆపవద్దు, నేటి యువతే రేపటి భవిష్యత్తు అంటారు. మన యొక్క ఈ ప్రపంచంలో నేటి యువత ఎంత శక్తిమంతుదో మనం ఈ యొక్క స్వామి వివేకానంద గురించి మనం తెలుసుకుంటే కొన్ని వ్యాఖ్యలు, ఆయన యొక్క చాలా మంచి మంచి పదాలు ఆయన మన యొక్క కొటేషన్ రూపంలో కూడా ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్థుడు అని భయపడకు, నీవు ఏదైనా చేయగల, అన్నిటినీ సాధించగలవు, శక్తి నీలో ఉందని చెప్పి స్వామి వివేకానంద మనకు చెప్తుంటాడు. అలాగే నేటి యువతే రేపటి భవిత అంటారు. యువతకు గల శక్తి ఆపలేని అపారమైనది. ఏదైనా ఔన్నత్యానికి ఈ శక్తిని పరంగా పెడితే అన్నీ తిరుగులేని విజయాలే ఉంటాయి. మన యొక్క పని చేస్తుంటే శక్తికి మించింది ఏది లేదు. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు, సామాజికమైనవి, తద్వారా జాతీయము, అంతర్జాతీయము అయినది. ఈ శక్తి ఎప్పుడూ అకాల పథంలో సాగాల్సింది. యువశక్తి దేశానికి ఎంతో మేలు చేస్తుంది. గతి తప్పితే అంతకు రెట్టింపు మన యొక్క భారతదేశాన్ని కానీ దేశాన్ని కానీ మన యొక్క ఈ యువజన వాళ్ళు గాడి తప్పినచో మనకు చాలా ముప్పు అనేది ఏర్పడుతుంది. స్వామి వివేక జయంతి జనవరి మనం 12 తారీఖున ఎప్పుడు జరిపించుకుంటామండి. ఎందుకంటే భారత ప్రభుత్వం యొక్క మన యొక్క ఈ స్వామి వివేకానందను గుర్తించి 1983లో స్వామి పేరు మీద స్వామి వివేకానంద యువజన ఉత్సవం జరుపుకోవాలని చెప్పి భారత ప్రభుత్వమైన సేవాభావాన్ని గుర్తించి ఆ రోజు జరుపుకోని చెప్పి భారత ప్రభుత్వం మనకు అనౌన్స్ చేసింది. ఈయన యొక్క ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, హిందూ తాత్విక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తి, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు, భారతదేశాన్ని Your kind words, sir. Katkam Bhaskar Garu. Now I invite Muhammad Abdullah Faisal, founder and MD, Glam Tech and Beneficent, to come on to the stage and I invite Padigau to say a few words on this occasion, sir. ఈనాటి కార్యక్రమానికి నవ భారతీ నిర్మాణ్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షులైన హేమంత్ వత్తుల గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎక్స్ ఎంపీ రాజ్యసభ వారు డాక్టర్ బండ ప్రకాష్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో మనకు అన్ని విధాల సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసిన రాజనారాయణ గారికి, అదేవిధంగా మా మిత్రుడు ఖట్కన్ భాస్కర్ గారికి, వీరు ట్రస్ట్ బోర్డ్ మెంబర్ హనుమాన్ టెంపుల్ అమీర్పేట్, అదేవిధంగా మా సోదరి అనుప్రసాద్ గారికి, అదేవిధంగా వేదికగా అనిపించిన మన పెద్దలకు, విచ్చేసిన సోదరిమణులకు, మరి అందరికి కూడా నేషనల్ యూత్ డే యొక్క సెలబ్రేషన్స్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా
నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ నేషనల్ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంది మన 12వ తారీఖు నాడు మనం జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఇవాళ క్లోజింగ్ 1 వీక్ సెలబ్రేషన్స్ వారు జరుపుకున్నందుకు నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు పాల్గొని వారికి ఇవాళ మన నవనిర్మాణ్ ఫౌండేషన్ వారు వివిధ సేవలు చేసిన వారికి మరి కార్యక్రమాలు చేసిన వారికి వారు గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు అవార్డ్స్ పొందే ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన స్వామి వివేకానంద గారు వారు 1863వ సంవత్సరంలో జన్మించి 1903 సంవత్సరంలో అతి చిన్న వయసులో 39 సంవత్సరాలు వయసులోనే వారు అస్తమించడం జరిగింది. వారు ఈ 39 ఇయర్స్లో ఎన్నో వారిని గుర్తించి మన గవర్నమెంట్ కూడా నేషనల్ యూత్ డే అని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము వారి బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ జరుపుతున్నందుకు, అదేవిధంగా వారు వెస్ట్ బెంగాల్లో పుట్టి ఎన్నో ఫారిన్లో తిరిగి అక్కడ స్పీచెస్ ఇచ్చి అక్కడ మన ఫారినర్స్ కూడా వారు ఆకర్షితుడై, అదేవిధంగా పరమహంస యొక్క వారికి శిష్యుడుగా ఉండి దానికి కూడా ఆ యొక్క ట్రస్ట్ కూడా వారు చైర్మన్గా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా చేసినందుకు వారిని మనం జ్ఞాపకం ఉంచుకొని ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మన నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ విధంగా మనం మున్ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని, నన్ను కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నవ భారత్ నిర్మాణ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇదే విధంగా మున్ముందు కార్యక్రమాలు చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. Thank you so much for giving the valuable words. నిజంగా స్పీచ్ చాలా వాల్యుబుల్ ఉంది. గైస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. నిజంగా ఇంత ఓపిక ఇంత చక్కటి మాటలతో మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుని మంచి విషయాలు చెప్పారు.